ఒక్కో పదార్థాన్ని తినే పద్ధతి ఒక్కోలా ఉంటుంది. ఈ క్రమంలో డ్రై ఫ్రూట్స్, గింజలు వంటి కొన్ని పదార్థాల్ని నేరుగా తినేస్తుంటాం. అయితే వీటిని పచ్చిగా కంటే నానబెడితే ఈ పదార్థాల్లోని పోషకాలు రెట్టింపయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. వీటిని తీసుకోవడం వల్ల ఈ పోషకాలు శరీరానికి అంది సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని చెబుతున్నారు. మరి ఏ పదార్థాల్ని తినే ముందు నానబెట్టడం మంచిదో తెలుసుకుని తినడం మంచిది. చాలామంది కిస్మిస్లు నేరుగా తినేస్తుంటారు, కానీ వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టుకుని తీసుకోవడం మరీ మంచిదంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల వీటిలో ఉండే ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన వాటిని శరీరం సులభంగా గ్రహిస్తుందని చెబుతున్నారు. నానబెట్టిన కిస్మిస్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్గా పనిచేస్తుంది. దీనివల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజు దీన్ని తీసుకోవడం వల్ల పేగులు శుభ్రపడతాయి. తిన్న ఆహారం సులభంగా జీర్ణమై పొట్ట తేలిగ్గా ఉంటుంది. సబ్జా గింజల్ని నానబెట్టుకునే తీసుకుంటుంటారు చాలామంది. ఇవి అరుగుదలను ప్రేరేపించడంతో పాటు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతాయి. అలాగే కడుపు నిండుగా ఉండేలా చేసి బరువు తగ్గడంలోనూ సహకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సబ్జా గింజలను తుక్మారియా లేదా తులసి గింజలని కూడా పిలుస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. వీటిని ప్రతిరోజు తక్కువ పరిమాణంలో తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ విత్తనాలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి వాటిని అలాగే తినలేం. వాటిని తినడానికి ముందు వాటిని నీటిలో కాసేపు నానబెట్టాలి. మీరు జ్యూస్లు, స్మూతీలు, షేకులకు సబ్జా విత్తనాలను యాడ్ చేసుకోవచ్చు. అవిసె గింజల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులో ఉండే వివిధ పోషకాల స్థాయిలు పెరుగుతాయట. వీటిని తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు నిపుణులు. క్వినోవాను నానబెట్టుకుని వండుకుంటే అది త్వరగా ఉడుకుతుంది. అంతేకాదు ఇందులోని ఫైబర్ రెట్టింపై జీర్ణశక్తిని పెంచుతుందంటున్నారు నిపుణులు. వండే ముందు ఓట్స్ని ఓ గంట పాటు నానబెట్టడం వల్ల వాటిలోని పిండి పదార్థాలు విచ్ఛిన్నమవుతాయి. అలాగే అందులోని ఫైటిక్ ఆమ్లం స్థాయిలు కూడా తగ్గి జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు వీటి రుచి కూడా పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇదే విధంగా వండే ముందు పప్పుల్ని నానబెట్టడం వల్ల వాటిలోని సంక్లిష్ట చక్కెరలు విచ్ఛిన్నమవుతాయి. తద్వారా పప్పులు త్వరగా జీర్ణమవుతాయి. అలాగే వండే సమయం కూడా ఆదా అవుతుంది.